హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన సృష్టి. ఈ వీడియోలో మహాభారతానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చూద్దాం. మహాభారతంలో కౌరవుల సైన్యంలో ఉన్న మహావీరులలో కర్ణుడు ఒకడు. మహాభారతంలోని కర్ణుడి చరిత్ర గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ మనలో చాలామందికి కర్ణుడి యొక్క పూర్వజన్మ గురించి, ఇంకా కర్ణుడి కవచకుండలాలు, అవే పుట్టుకతో వచ్చిన ఆ కవచకుండలాలు ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో తెలియదు. ఇంకా అసలు కర్ణుడికి ఆ పేరు ఎలా వచ్చింది, కర్ణుడి అసలు పేరు ఏమిటి, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. మా ఈ సనాతన సృష్టి ఛానల్లో మన సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్, ఇంకా మన పురాణాలు, ఇతిహాసాలు, మన దేవాలయాల గురించి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మా ఛానల్ నుండి వచ్చే ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు కర్ణుడి గత జన్మ గురించి చూద్దాం. మన సనాతన ధర్మానుసారంగా ఈ సృష్టిలోని కాల ప్రయాణం 4 యుగాలుగా విభజించబడింది. అవి సత్యయుగం, దీనినే కృతయుగం అని కూడా అంటారు. ఆ తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, మరియు చివరిది ఇప్పుడు మనం ఉన్న ఈ కలియుగం. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కర్ణుడి గత జన్మ వృత్తాంతం సుమారుగా సత్యయుగం చివరి దశలో మరియు త్రేతాయుగం ఆరంభంలో మొదలవుతుంది. సత్యయుగంలో క్షీరసాగర మదనం జరిగింది. ఆ క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతాన్ని కేవలం దేవతలు మాత్రమే సేవిస్తారు. అందువల్ల దేవతలు మిగిలిన ప్రాణుల కన్నా చాలా బలంగా, పరాక్రమంతో, అమరత్వంతో జీవించేవాళ్ళు. మిగిలిన ఇతర సృష్టిలోని వారంతా దేవతల కన్నా తక్కువ శక్తితో ఉండేవారు. అప్పుడు మిగిలిన ఇతర ప్రాణులు తమ శక్తిని పెంచుకోవటానికి త్రిమూర్తుల కోసం తపస్సు చేసి వారి నుండి వరాలను పొందేవారు. అసురులు, రాక్షసులు ఆ వరాలతో వచ్చిన శక్తితో దేవతలపై యుద్ధాలు చేసి దేవతల వద్ద ఉన్న ఐశ్వర్యాలను మరియు ఇంద్రుని సింహాసనాన్ని సొంతం చేసుకోవాలని ఉండేవారు. అలా దంభోద్భవుడు అనే అసురుడు మహాశివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ అసురుని తపస్సుకు మహాశివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దంభోద్భవుడు ఆ మహాశివునితో తనకు అమరత్వాన్ని ప్రసాదించమని వరాన్ని అడుగుతాడు. దానికి మహాశివుడు నిరాకరించి ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అని, అది సృష్టి యొక్క ధర్మం అని చెప్తాడు. అప్పుడు దంభోద్భవుడు తనకు సహస్ర కవచాలు రక్షణగా ప్రసాదించమని, ఏ యోధుడైనా తనను సంహరించాలంటే ఆ సహస్ర కవచాలను ఛేదించగలిగిన వాడై ఉండాలని, ఇంకా ఒక కవచాన్ని ఛేదించాలంటే ఆ యోధుడు 1000 సంవత్సరాలు కఠోర తపస్సుతో వచ్చిన శక్తితోనే ఒక్కో కవచాన్ని ఛేదించగలగాలి అని వరాన్ని అడుగుతాడు. ఇంకా ఆ కవచాన్ని ఛేదించిన మరుక్షణమే ఆ కవచంతో పాటు ఆ యోధుడు కూడా మరణించాలని వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు మహాశివుడు ఆ అసురుడు అడిగిన కోరికను మన్నించి ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దంభోద్భవుడు నాటి నుండి సహస్ర కవచుడుగా మరియు మహాశక్తివంతుడుగా దేవతలను మించిన శక్తి పరాక్రమాలతో అజేయుడిగా కొనసాగుతాడు. అలా మహాశివుని వరాన్ని పొందిన తర్వాత దంభోద్భవుడికి తన శక్తితో పాటు తను చేసే అధర్మ కార్యాలు కూడా పెరిగిపోతాయి. అనేక అరాచకాలతో భూలోకంలో అందరినీ చిత్రహింసలకు గురి చేస్తాడు. అతని అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చివరికి దేవతలు సైతం దంభోద్భవుడిని పరాజయుణ్ణి చేయలేకపోతారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో తమ కష్టాలను చెప్పుకుంటారు. అలా దేవతల కష్టాలు తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఇలా అంటాడు: ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దేవాంశతో భూలోకంలో కవలలుగా జన్మించిన నరనారాయణులను ఆశ్రయించమని వారికి మార్గనిర్దేశం చేస్తాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని సలహా మేరకు నరనారాయణుల దగ్గరికి వెళ్లి తమని, ఈ సృష్టిని దంభోద్భవుడి నుండి రక్షించమని వేడుకుంటారు. నరనారాయణులు అంటే మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుయే. వారే జీవాత్మ, పరమాత్మ అవతారాలని మన శ్రీ భాగవతంలో ఉంటుంది. నర అంటే మానవ శక్తి, నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు శక్తి అని. ఆ విధంగా మానవ శక్తి, శ్రీ మహావిష్ణువు శక్తి కలిసి భూలోకంలో నరనారాయణులుగా అనే కవలుగా జన్మిస్తారు. నరనారాయణులు శ్రీ మహావిష్ణువుని 4వ అవతారంగా చెప్పుకుంటారు. మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తర్వాత ఈ నరనారాయణుల అవతారం వస్తుందని మన శ్రీ భాగవతంలో చెప్పబడింది. ఈ నరనారాయణులు అసలు ఈ భూలోకంలో ఎందుకు జన్మించారు, ఎవరికి జన్మించారు, ఇంకా వారు ఇలా అవతరించడానికి కేవలం దంభోద్భవుడిని అంతం చేయడమే కారణమా, లేక ఇంకా వేరే అసురులను కూడా అంతం చేశారా, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో చేశాను. ఆ డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. సో ఇప్పుడు దంభోద్భవుడి ఆగడాల విషయానికి వస్తే, నరనారాయణులు దంభోద్భవుడికి ఉన్న మహాశివుని వరం గురించి తెలుసుకుంటారు. అప్పుడు దంభోద్భవుడికి ఉన్న కవచాలను ఛేదించాలంటే 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేయాలని అర్థమవుతుంది. సత్యయుగ కాలంలో మానవుల ఆయుష్ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది కనుక 1000 సంవత్సరాల తపస్సు వారికి కష్టమేం కాదు. ఇంకా నరనారాయణులు మహావిష్ణువుని అవతారాలు మరియు మహావీరులు కూడా. అలా నరనారాయణులు తపస్సు చేయడానికి పూనుకుంటారు. నరనారాయణులో ఒకరు ఆ అసురుడితో యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు తపస్సు చేసేవారు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు తపస్సు చేస్తూ మరియు యుద్ధం చేస్తూ ఉండేవారు. అలా ఒక్కో కవచాన్ని ఛేదించడానికి ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి అలా 997 కవచాలను వారి దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో ఛేదిస్తారు.
కానీ మహాశివుని వరం వలన ఎవరైనా ఆ కవచాలను ఛేదిస్తే వారికి మరణం తప్పదు. నరనారాయణులు వారి కఠోర తపస్సు సాధనతో మృత సంజీవిని విద్యను నేర్చుకుంటారు. అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించడం. వారు దంబోద్వవుడికి ఉన్న కవచాన్ని ఛేదించిన తర్వాత ఒకరు కవచాన్ని ఛేదిస్తే ఇంకొకరు వారికి తిరిగి ప్రాణం పోసి దంబోద్వవుడితో మళ్ళీ యుద్ధం చేసేవాళ్ళు. అలా యుద్ధం చేసి 997 కవచాలను ఛేదిస్తారు. అప్పుడు దంబోద్వవుడు భయంతో మహాశివునితో ఈ నరనారాయణ నుండి తనను రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు మహాశివుడు దంబోద్వవుడిని వదిలేయమని, తను ఇచ్చిన వరాన్ని గౌరవించమని కోరుతాడు. అలా నరనారాయణులు యుద్ధాన్ని ఆపేస్తారు. అప్పుడు దంబోద్వవుడు మిగిలిన 3 కవచాలతో మహాశివునిలో కలిసిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఫస్ట్ ప్రజాపతికి పుత్రాసుడిగా మళ్ళీ జన్మిస్తాడు ఈ సహస్ర కవచుడు. తన అసుర ప్రవృత్తి మరియు పూర్వజన్మ అలవాటుగా మళ్ళీ పాపాలు చేయటం ప్రారంభం చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు తను సాధించిన వజ్రాయుధం యొక్క శక్తితో వృత్తాసురుడి 2 కవచాలను నాశనం చేస్తాడు. మళ్ళీ వృత్తాసురుడు ప్రాణభయంతో ఈసారి సూర్యభగవాను రక్షించమని వేడుకుంటాడు. శరణు కోరిన వృత్తాసురుడి యొక్క కోరికను కాదనలేక సూర్యభగవానుడు వృత్తాసురుడిని రక్షించి తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ విధంగా తన చివరి కవచంతో వృత్తాసురుడు సూర్యభగవానుడిలో ఐక్యమవుతాడు. ఆ తర్వాత ద్వాపరయుగంలో కుంతీదేవి ఒకసారి దుర్వాస మహామునికి సేవలు చేస్తుంది. ఆ సేవలకు ప్రసన్నుడైన దుర్వాస మహాముని కుంతీదేవికి ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. ఒక మంత్రోచ్చారణతో పుత్రుడిని పొందే వరాన్ని ఇస్తాడు. అంటే తనకు పుత్రుడు కావాలంటే దుర్వాస మహాముని చెప్పిన ఆ మంత్రాన్ని ఉచ్చరించి తను ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తుందో ఆ దేవుడు ప్రత్యక్షమై తనకు ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. కుంతీదేవి తనకు దుర్వాస మహాముని ప్రసాదించిన వరాన్ని పరీక్షించదలిచి సూర్య భగవానుడిని ప్రార్థించగా అప్పుడు సూర్య భగవానుడు తనలో ఉన్న ఆ వృత్తాసురుడి అంశతో కుంతీదేవికి ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఆ విధంగా మళ్ళీ ఆ సహస్ర కవచుడు ఆ మిగిలిన తన ఒక కవచ కుండలాలతో ద్వాపర యుగంలో జన్మిస్తాడు. పుట్టుకతోనే కవచకుండలాలను సంపదగా కలిగి ఉన్నాడు కనుక తనకి వసుసేన అని పేరు పెడతారు. ఆ తర్వాత తానే కర్ణుడిగా పిలువబడతాడు. కానీ కర్ణుడికి తన పూర్వజన్మల విషయాలు ఇంకా తనకు ఉన్న మహాశివుని వరప్రసాదమైన కవచాలు ఎలా వచ్చాయో తెలియదు. ఇదే విధంగా ధర్మరక్షణకి మరియు ధర్మాన్ని స్థాపించడానికి నరనారాయణులు కూడా మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణార్జునులుగా జన్మిస్తారు. కానీ ఆ సహస్ర కవచుడు మళ్ళీ ద్వాపరయుగంలో జన్మించాడని తెలుసుకున్న ఇంద్రుడు ఆ సహస్ర కవచుడికి ఉన్న దానగుణం తెలుసుకుని బ్రాహ్మణ రూపంలో వెళ్ళి తన కవచాలను దానంగా అడుగుతాడు. అప్పుడు సహస్ర కవచుడికి తన పూర్వజన్మ గురించి మహాశివుని వరం గురించి ఏం గుర్తుండక ఆ కవచాలను దానం చేస్తాడు. అడిగితే లేదనకుండా దానం చేసే గుణం ఉన్న దానకర్ణ గుణంతో అప్పటి నుండి కర్ణుడిగా పిలువబడతాడు. మహాభారతంలో పేర్కొన్న విధంగా కర్ణుడు తన కవచాలను దుర్యోధనుడితో కలవకముందే దానం చేస్తాడు. మహాశివుని వరం వలన ఈ జన్మలోను కర్ణుడికి ఉన్న ఆ పక్క కవచాన్ని ఛేదించాలంటే 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ఉండాలి. కానీ ఆ కవచాలను కర్ణుడే స్వయంగా తీసేయటం వలన కర్ణుడి రూపంలో ఉన్న ఆ సహస్ర కవచును అంతం చేయడానికి 1000 సంవత్సరాల కఠోర తపస్సు అవసరం లేదు. కర్ణుడు తన పూర్వజన్మ రాక్షస ప్రవృత్తి అలవాటుగా మరియు తన కర్మాల ఫలితంగా మళ్ళీ అధర్మం వైపు నడుస్తాడు. అందువల్ల కర్ణుడిని మళ్ళీ సంహరించాల్సిన అవసరం వస్తుంది. కవచకుండలాలు లేకుండా కర్ణుడు ఆ నరనారాయణలోని నరుని అంశ అయిన అర్జునుడి ముందు ఏమాత్రం నిలవలేడు. మహాభారత యుద్ధానికి ముందే అర్జునుడు కర్ణుడిని పలుమార్లు యుద్ధంలో పరాజయాన్ని చేస్తాడు. ద్రౌపది స్వయంవరంలో ఒకసారి, ఇంకా విరాట యుద్ధంలో రెండోసారి అర్జునుడు ఒక్కడే కర్ణుడితో సహా సమస్త కౌరవులను చాలా సులభంగా ఎదుర్కొని విజయం సాధిస్తాడు. అలానే చివరికి కురుక్షేత్ర యుద్ధంలో కూడా నరనారాయణులలో ఒకరైన నరుని అంశతో జన్మించిన అర్జునుడి చేతిలో కర్ణుడు మరణిస్తాడు. ఈ విధంగా నరనారాయణులు ఆ దంబోద్వవుడిని సంహరించి ఆ అసురుడికి ముక్తిని ప్రసాదిస్తారు. ఈ సిరీస్ లో నేను మహాభారతంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తీసుకొని వీడియోస్ చేశాను. ఈ సిరీస్ లో వస్తున్న వీడియోస్ లో ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మహాభారతంలోని వేరే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో వస్తాను. అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.